ప్రభునందు ప్రియమైన సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటే, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకోలేను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఆశ, కోరిక, వాంఛ అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. మనుషులకు ఆశలు ఎక్కువ కదండి. డబ్బు సంపాదించాలి, ఎక్కువ సమకూర్చుకోవాలి, బంగారం కొనాలి, వస్త్రాలు కొనాలి, ఇల్లు కొనాలి, పొలం కొనాలి, ఆస్తి సంపాదించుకోవాలి. ఆశ. అలాగే కనపడినంత నాకే కావాలి, పక్కోళ్ళది కూడా నాకే కావాలి. ఇది ఆశ ఉండొచ్చు ఎంతవరకు అంటే, అది మంచిదైతే, మంచి విషయంలో ఆశపడడం తప్పులేదు. ఆత్మీయంగా నేను బలపడాలి అని ఆశపడితే అది దీవెనకరం. దేవుడే కావాలి నాకు, ఇంకేమి వద్దు అని ఆశపడితే అది దీవెనకరం. మనము ఏమి ఆశిస్తున్నామో, మన డిజైర్ ఏంటో అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేఖన భాగంలో ఆకాను అనేటువంటి వ్యక్తి శపితమైన దానిని చూచి ఆశించి తీసుకున్నాడట. ఒకటి చూశాడు, చూడగానే ఆశ కలిగింది, ఆశ కలగానే తీసేసుకున్నాడు. మనం దారిని వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో గులాబీ చెట్టు కనిపిస్తుంది, పువ్వు ఉంటుంది, బ్రహ్మాండంగా అందంగా కనిపిస్తుంది పువ్వు. ఆడవాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ పువ్వును చూసి ఏం చేస్తారు? భలే ఉందిరా, భలే ఉంది అని, భలే ఉంది అనగానే అటు ఇటు చూస్తారు. ఎవరు లేరా సప్పన పోయి కోసేస్తారు. అంటే ఏం చేస్తారు వాళ్ళు? దొంగతనం చేస్తారు. ఇక్కడ రాశాడు, ఏమన్నాడు? నేను ఆశించి దొంగిలి అంటాడు. సో నేను దొంగతనం చేశాను. ఎందుకు అలాగూ జరిగింది? ఆ ముందు వచనాల్లో కూడా మనం 7వ అధ్యాయంలో 11వ వచనంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలులు పాపము చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు, శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో ఉంచుకున్నారు. దొంగతనం చేశారంట. చూశారు, ఆశించారు, దొంగతనం చేశారు, తీసి తమ సామానుల్లో దాచిపెట్టారు. ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ దాచిపెడతారు? దాచిపెట్టిన వాళ్ళందరూ తెలుసు అనమాట. దాచిపెట్టిన వాళ్ళేమో ఏం మలకల, నోరు తెరల. చీరలు దాచిపెట్టే వాళ్ళు మాత్రం బయటపడ్డారు. ఇప్పుడు దొంగలు బయటపడ్డారు కదా. సరే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మంచి వస్తువు అయితే ఓకే. అందుకే ఒక ఆయన అంటాడు, అయ్యా నేను దేవుని మందిరంలో కీర్తన పుస్తకం దొంగతనం చేశాను. మంచిదే కదా, అది మంచిదేనా? కాదు. మనం చూసినప్పుడు చూసిన దాన్ని బట్టి మనసుకు కోరిక వచ్చేస్తుంది, ఇది నాకుంటే బాగుండే. పండగలప్పుడు కానీ, పెళ్ళిళ్ళప్పుడు కానీ, పక్కోళ్ళ నగలు, పక్కోళ్ళ చీరలు, పక్కోళ్ళ డ్రెస్సులు, పక్కోళ్ళ సూట్లు కదా మనం మనం చూసుకోము. ఎప్పుడు మనం చూడం, మన ఎదుటి వాళ్ళదే చూస్తాం. అంటే నాకన్నా వాళ్ళది బాగుందా? అయితే ఇక మన కళ్ళన్నీ కూడా అలా పడిపోతాయి. 2012లో
నేను ఇల్లు కట్టుకున్నాను, ఇంటి పైన ఇంకొక గది వేసుకున్నాను. అంటే ఇంటి పైన ఇల్లు, చిన్న ఇల్లు. అది కింద ఉండేది 15 అంకణాలు అయితే పైన ఉండేది 8 అంకణాలు. చిన్న ఇల్లే 2012లో. అది సంఘాన్ని పిలిచాను, ఆహ్వానించాను, ఓపెనింగ్, పై ఇల్లు ఓపెనింగ్ అని. వచ్చిన తర్వాత ఆరాధన బాగా జరిగింది. ప్రతి వాళ్ళ కన్ను ఏమంటుందంటే, పాస్టర్ గారికి ఇంటి మీద ఇల్లు అవసరమా అంటే, వాళ్ళ దృష్టిలో పాస్టర్ గారు ఎట్లా ఉండాలా, అడుక్కునేవాడుగా చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని అయ్యా ఇయ్యండి అయ్యా అని అడుక్కుంటట్టు, సంఘాన్ని బతిలాడుకొని నాకు జీతం పెంచండి అయ్యా, జీతం పెంచండి అని అడుక్కుంటూ అంటుంటే, మేము జీతం ఇస్తున్నామని వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటూ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి ఆనందం అన్నమాట. అందరూ కూడా పాస్టర్ గారికి ఏంది. అప్పుడు ఇంకొక ఆయన సలహా తీసుకొని ఫ్యామిలీ మొత్తం పోవాలని ఇంకొక కారు తీసుకున్నాం. అది లోన్లే, చేయ డబ్బులు ఏం లేవు, లోన్లు కట్టాల్సి ఉంది. చిన్న కారు ఉండేది, చిన్న కారు కాబట్టి పెద్దది తీసుకున్నాడు, 7 పోయేటట్టుగా. పాస్టర్ గారికి 2 కార్లు ఏంది. ఇక అంతే, వారం రోజులకి నేను జైల్లో ఉన్నా. 1 వీకే, కరెక్ట్గా 1 వీకే. ఇంకా అప్పుడు అనుకున్నారు, పాస్టర్ గారు ఇల్లు కట్టుకున్నాడు, అందుకని అందరి కళ్ళు ఇంటి మీద పడ్డాయి, ఆయనకి 2 కార్లు ఉన్నాయని వ్యసనం. చూస్తే ఏమనిపించింది, మంచివాళ్ళే పాస్టర్ గారు బాగున్నాళ్ళయ్యా అనుకోవచ్చుగా. అబ్బే, పాస్టర్ గారు కాదు, దేవుడు బాగున్నా ఒప్పుకోం, మనమే బాగుండాల, ఇంకెవ్వడు బాగుండకూడదు. ఇక్కడ ఆకాన్ అనేవాడికి ఏం అవసరం? శపితమైన దానిని దోచుకున్న దాంట్లో నుండి మళ్ళా ఈయన తీసుకోవడం ఎందుకు? శత్రువులు వాళ్ళు. దేవుడు అంటున్నాడు ఒక్కడే తప్పు చేసింది, కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులు తప్పు చేశారు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఏమంటాడు 11వ వచనంలో, ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని తీసుకున్నారు, దొంగిలించారు, బొంకారు, అంటే అబద్ధం కూడా ఆడారు, నెందీలా బొంకారు, తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు, దాచిపెట్టేసుకున్నారు. ఏమండి, దాచిపెట్టుకోవడం గమనించండి. ఆశ అనేది మనిషిని బాగు చేస్తే మంచిదే, కానీ మనిషిని పాడు చేస్తేనే ఆత్మీయ జీవితం ఉండదు. దుర్భరమైన జీవితం, నాశనకరమైన జీవితం. లోకంలో ఏది మనకు రాదు. పెద్దలు అంటుంటారు కదా, ఆశపడిపోతే ఏదో ఎదురయ్యింది అని. అంటే ఆశపడచ్చు, మంచి విషయంలో ఆశపడచ్చు, తప్పు లేదు. ఇక్కడ ఆకాను ఆశించాడు, చూచాడు, దొంగతనం చేశాడు, దాచిపెట్టేశాడు, కనపడకూడదు అనుకున్నాడు, సామానుల్లో దాచిపెట్టేశాడు. అయితే దేవునికి కనపడకుండా పోతుందా? దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువా, ఇశ్రాయేల్ పాపం చేశారయ్యా, ఎదుగో శబ్దమైన దాంట్లో కొంత తీసుకున్నారయ్యా అన్నాడు. ఈ దేవుడు తెలియదు, ఆకాన్ తీసుకున్నాడు అని. డైరెక్ట్ ఆకాన్ పేరు చెప్పకూడదా? ఇశ్రాయేల్కి వచ్చింది మొత్తానికి. అది ఒక్కడు తప్పు చేస్తే అందరికి వస్తే, మనలో ఏ ఒక్కడు తప్పు చేసినా ఫలానా పెమ్మారెడ్డిపాలెం సంఘస్థులు అంటారు, కానీ వ్యక్తి తర్వాత వస్తాడు బయటికి, ముందు మన పేరే వస్తుంది. లిటిగెంట్స్ ఉంటారు, సమస్యలు తెచ్చేవాళ్ళు ఉంటారు, వాడికి వీడికి గిట్టకుండా చేయడానికి సాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ వాటి వల్ల ఒకరు తప్పు చేస్తే ఆ ఒకరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. గమనించండి, మనిషి యొక్క ఆశలు ఎలా ఉంటాయి. మీకా గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే దేవుడు మీకా ద్వారా తెలియచేస్తున్న మాటలు. మీకా 2:2, వారు భూములు ఆశించి పట్టుకొందరు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందరు, ఒక మనిషిని వారి కుటుంబమును, ఇంటి వారిని వారి స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఎందుకంటే అవసరమా? మనకు దేవుడు ఇచ్చింది ఏదో అది సరిపోతుంది, వేరే వాళ్ళది మనకెందుకు? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉండేవాడు, వాళ్ళ బంధువుల ఆస్తి మొత్తం అతను ఒక్కడే తీసేసుకున్నాడు. పొలం అంతా ఆయనే తీసుకున్నాడు. ఎవరు అడిగినా కూడా మా తాత నా పేరు మీద రాసేసాడు, మీకు ఎవరికి లేదు ఇది అన్నాడు. ఆ తాత ముసలి వయసులో ఉన్నప్పుడు ఆయన రాపిచ్చేసుకున్నాడు.
ఇక అందరూ కూడా మిగతా వాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా ఇక ఆశలు వదులుకున్నారు. ఎందుకంటే తాత రాసేసాడు ఆయన పేరు మీద అని. తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ విషయం నా దాకా వచ్చింది. నేను ఇండైరెక్ట్గా చెప్పాను ఆయనకి, ఇది నిజమేనా అని. అంటే లేదు సార్, మా తాత నాకు నా పేరు మీద రాసేసాడు. సరే, నీ మీద ప్రేమను బట్టి మీ తాత రాశాడు, కానీ మీ బంధువులు ఉన్నారు కదా, మీ నాన్న సంబంధికులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా చెందాలి కదా ఇది. అది మీ తాత వాళ్ళ తాత ఎవరు సంపాదించారు కదా, వాళ్ళకి చెందాలి కదా. అంటే లేదు సార్, మా తాత రాశారు. 2-3 ఏళ్ల తర్వాత ఆయన మారి, సార్ మా తాత రాసిన పర్లేదు, మా వాళ్ళందరికి పనిచేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు కలిగింది ఆయనకు అది? కొంతకాలం జరిగిన తర్వాత కలిగింది అది. అంటే తను చాలా నష్టపోయాడు వాటి వల్ల. ఆ నష్టపోయినప్పుడు ఎందుకు ఇది ఉండి నాకేం లాభం, నేనేం తీసుకెళ్తానా అనుకున్నాడు. సరేలేని బంధువులకి ఇచ్చేసాడు, పనిచేసాడు, అందరికి సమానంగా పనిచేసాడు. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఏంటి దానివల్ల మనకు వచ్చేది? పొలం సంపాదించుకున్నాం, లేక భూమి సంపాదించుకున్నాం, లేక ఇంకేదైనా సంపాదించుకున్నాం, పరాయి వాడి దాన్ని మనం తెచ్చుకున్నాం, అన్యాయంగా తెచ్చుకున్నాం. దానివల్ల ఏంటి మనకు ప్రయోజనం? చూసేవాళ్ళు ఏమంటారు, వాడు అన్యాయంగా సంపాదించుకున్నాడు అయ్యా అంటారు, కానీ న్యాయంగా సంపాదించాడు అంటారా? అన్నారు. మామూలుగా మనం న్యాయంగా సంపాదించినా 10 రూపాయలు ఎక్కువ మన దగ్గర ఉన్నాయంటే పక్కోడు ఏమంటాడు, ఇప్పుడు వీడికి ఇన్ని డబ్బులు ఏడ నుంచి వచ్చినాయి, యాడో దోపిడీ చేసాడు, దొంగతనం చేసాడు, లేకపోతే అక్రమ సంపాదన లంచాలు తీసుకున్నాడు, ఎన్నో మాట్లాడతారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలాంటి ఆశ వద్దు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. రోమా 7:7. ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు, ధర్మశాస్త్రం వల్లనే కానీ. అదండి విషయం. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ ఎటుదో నాకు తెలియదు కదా. అంతే కదండి. దురాశ, చెడు ఆశ, స్వార్థపు ఆశ అనేది ఎలా తెలిసింది నాకు? ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. ఏముంది ధర్మశాస్త్రంలో? నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. ఏముంది 20వ వచనంలో? నిర్గమకాండం 20:17. దొంగిలించవద్దని 17 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగ్గర దేనినైనను. ఏమంటే, పొరుగువాని దానిని మనము ఆశించకూడదు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞలలో ప్రతి ఆజ్ఞ ముఖ్యమైనదే. మనం కొన్ని అనుసరించి కొన్ని అనుసరించాం. ఏమంటాడు? పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, పొరుగువాని భార్యను ఆశించకూడదు, పొరుగువాని దాసిని, ఎద్దుని, గాడిదని, దేనిని. చాలామంది పొరుగోడు భార్యే రుచి. పెద్దోళ్ళు అంటలా పొరుగింటి పుల్లకూర రుచి. భార్య, సొంత భార్య అందంగా కనపడదు, సొంత భర్త అందంగా కనపడడు. ఎవరు కనిపిస్తారు బయట? పొరుగింటి భార్య, పొరుగింటి భర్త. ఏమండి? పొరుగింటి భార్య, పొరుగింటి భర్త. నీ భర్త, నీ భార్య నీకు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు ఎందుకు? పొరుగింటి పుల్లకూర సార్, రుచి సార్, కూర వరకు ఓకే, భార్య భర్త కాదు. భార్య వేరే వాడి భార్యని ఇంకోటి తీసుకుపోతే వాడేమవుతాడు? వీడేమవుతాడు? వీడి భార్య ఏమవుతుంది? చదువుకొని జ్ఞానం కలిగిన వాళ్ళు మన వాళ్ళలోనే చాలామంది ఇలాంటి చండాల పనులు చేస్తున్నారు.
నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తా. ఆ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. చెప్పు తీసుకుని కొట్టకవండి, చెంప పగల కొట్టరే. ఏందిరా నువ్వు చేసేది? ఏంది నువ్వు చేసేది? తప్పు. పో, నీ భర్త కాడు నువ్వు, నీ భార్య కాడు నువ్వు. వరుసలు లేవు, ఆయిల్ లేవు. అన్న వరుస, తమ్ముడు వరుస, అక్క వరుస, చెల్లి వరుస, ఏం లేదు, వరుస లేదు, ఏం లేదు. నచ్చితే చేసుకోవడమే. చండాలం. అదే ఆశ. ఏందండి ఆశ? ఏముంది అందులో చెప్పండి? భార్య దగ్గర లేనిది పరాయి స్త్రీ దగ్గర ఏముంది? భర్త దగ్గర లేనిది పరాయి భర్త దగ్గర ఏముంది? ఒకవేళ నీ భర్త వేస్ట్ ఫెలోనా, వాడిని సరి చేసుకో, వాడిని బాగు చేసుకో. నీ భార్య వ్యర్థురాలా, ఆమెను బాగు చేసుకో. ఆమెను అందంగా తయారు చేసి బ్యూటీ పార్లర్కి పంపించు. ఒకవేళ అందంగా లేకపోతే బ్యూటీ పార్లర్కి పంపించి ఒక 10,000 ఖర్చు పెడితే అందంగా తయారు వస్తుంది కదా. మనవాళ్ళు పోయిన సంవత్సరం డ్రామాలు వేసారు, ఆడవాళ్ళు మేకప్లు వేసారు ఫుల్గా. ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు నా కాడ. అమ్మ ఒక్కొక్కరు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడు ఆదివారం చూస్తుంటే మామూలుగా మొఖాలు చూస్తేనే బాగాలేవు. ఆ ఫోటోలు చూస్తే మొన్నప్పుడు సందర్భం వచ్చి చూసా, అందంగా ఉన్నారు. ఎవరు ఇళ్ళు ఎంత అందంగా ఉన్నారు, నా ఫోటోలు ఉన్నారే. తీరా చూస్తే అంటే మేకప్ వేస్తే వచ్చేస్తారు అందం. ఎందుకు పరాయి ఆడదానికి అడుగుపోవడం, పరాయి మొగుడికి అడుగుపోవడం? ఏముంది వాళ్ళ దగ్గర? దేవుడు అన్నాడు ఆశించవద్దు. ఎవరిని ఆశించవద్దు అన్నాడండి? పొరుగువాని ఇల్లును కానీ, భార్యను కానీ, ఏదైనా కానీ. ఆమె భలే చీర కట్టింది, అల్ట్రాటి చీరే కావాలి నాకు. లేడీస్కు ఉన్న విషయం ఏంటంటే, బలహీనత ఏంటంటే, పక్కింటోళ్ళు ఏవి కొన్నారో అది తెలుసుకొని మరి అయ్యో మనం కూడా అది కొనాలయ్యా అంటారు. వాళ్ళలో ఉన్న బలహీనత అదొకటే. వాళ్ళు ఏం కొన్నారు మనం కూడా అదే కొందాం. ఇంకేం చేస్తాం? కొనకపోతే బెటరు కదా, అలిగి ఉంటారు, ముక్కు ముడుచుకుని మూతి ముడుచుకుని పడుకోనట్టు. గమనించాల్సిన విషయం ఏంటంటే, వద్దు, పొరుగువాంది గురించిన ఆశ మనకొద్దు. దేవుడు నీకేమిచ్చాడా, యు ఎంజాయ్. దేవుడిచ్చిన దాంతో నువ్వు తృప్తిపడు, సంతోషపడు. అంతేగాని పరాయి వారి భార్యను, పరాయి వారి భర్తను, పరాయి వారి ఆస్తిని, సంపదను వద్దండి. అది ఏమైంది? ఒక్కడు చేస్తే దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులు పాపం చేశారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో ఏమంటాడు? లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడము. నువ్వు శరీరానికి కావాలని ఆశ, కంటి చూపు చూస్తే ఆశ, ఇది నాకు కావాలి, కంటితో చూడగానే ఇది నాకు కావాలి. ఏమైంది? నీ ఒక్కడి వల్ల ఇశ్రాయేలు అందరికీ చెడ్డ పేరు ఇచ్చింది. గమనించండి, సామెతలు 23:31 మాట చూస్తే, సామెతల గ్రంథం సొలొమోను అనుభవాన్ని బట్టి రాస్తున్నాడు. 23వ అధ్యాయం 31వ వచనం. ద్రాక్షారసము ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగాను, త్రాగుటకు రుచిగా ఉండగాను దానివైపు చూడగాకయా. ద్రాక్షారసం అంట ఎర్రగా ఉంటుంది. భలే ఉందరా ఎర్రగా కదా. మావాడు ఒకడు పెళ్లి చూపులకు వెళ్తున్నాడు. పెళ్లి చూపులు పోయి వచ్చి, తాతయ్య బాగలేదు ఈ అమ్మాయి అన్నాడు. ఏమరంటే, ఎర్రగా లేదు తాతయ్య. ఎర్రగా ఉంటే కడుక్కొని తాతరా. ఏమంటే ఎర్రగా ఉంటే కడుక్కు. ఇప్పుడు మేము నల్లటోళ్ళం కదా, మమ్మల్ని చేసుకోవాలి. ఊరు పెళ్ళే. నల్లటోళ్ళు అయితే ఏమైంది, ఎర్రటోళ్ళు అయితే ఏంది? కడుక్కొని తాగతరా, తింటరా, జబ్బుకొని తింటరా, ఏమన్నా అన్నంలో కలుపుకొని తింటరా. ఎర్రగా ఉండాల. వాడు ఎర్రటోడు. ఒరే నువ్వు ఎర్రగా ఉన్నావు కదరా, నలుపు అయితే ఎర్ర పిల్లలు పుడతారులేరా, ఎర్ర పిల్లలే పుట్టాలంట. ఎర్రోళ్ళు నల్లోళ్ళు ఏందండి? అది అమెరికాలో ఉంది అంటే సరే, లెక్క వేరు. వాళ్ళు తెల్లటోళ్ళు, వైట్ అండ్ బ్లాక్. మనకాడేముంది? ఇండియన్స్ కదా, సూర్యుడు ఎప్పుడు మనకు తగలుతూ ఉంటాడు. ఎరుపు తక్కువే మనకి, ఎరుపు కానీ తెలుపు కానీ. సరే కొంతమంది ఉంటారు తెల్లటోళ్ళు, ఓకే మంచిది. కానీ అందరికీ వాళ్ళే కావాలంటే మరి నల్లటోళ్ళ పరిస్థితి ఏంటి?
వాళ్ళకి పెళ్ళి కావా? వాళ్ళు ఎవరు ఇష్టపడరా? ఇక్కడ ఏమంటాడంటే ద్రాక్షరసము ఎర్రగా ఉందంట, గిన్నెలో తళతళలాడుతుందంట, త్రాగడానికి రుచిగా ఉందంట. అబ్బా కదా, మందొగే వాళ్ళకి ఎట్ట అనిపిస్తుంది చూడగానే? బా ఏంది బ్రాండ్ ఏంది ఇది? ఆ బ్రాండ్ చెప్పుకొని దాన్ని తాగి ఎట్టుంటుందండి ద్రాక్షరసం అంటే? ద్రాక్షరసం అంటే ఇది మురిగిపోయింది ద్రాక్షరసం లేండి. బైబిల్లో ద్రాక్షరసం అన్నాడు, ఈ ద్రాక్షరసం ఇది వైన్ లెక్క. వైన్ అంటే ఆల్కహాల్. అది ఎలా ఉంటుంది తాగితే? రుచిగా ఉంటుందా? ఎలా? ఇక్కడ ఏమంటే రుచిగా ఉందంట. రుచిగా ఉంటుందా ద్రాక్ష వైన్? ఆల్కహాల్ చేదుగా ఉంటుంది, తాగలేం. కానీ దాన్ని ఇట్లా ఫీలింగ్ పెట్టి మరీ మింగేస్తాం. అంటే నేను కూడా ఒకప్పుడు తాగాను, అందుకే చెప్పగలుగుతున్నా. ఏముంది చేదు? అది ఆ చేదు పోవడానికి సోడా కలుపుకుంటారు, లేకపోతే ఐస్ కలుపుకుంటారు, లేక డ్రింక్స్ కలుపుకుంటారు, రకరకాల కలుపుకొని. అంత కష్టపడి తాగాల్సిన అవసరం ఏంది? దానివల్ల ఏం జరుగుతుందంటే మత్తు వస్తుంది. మత్తు అంటే ఈ చిన్న మెదడు పనిచేయడం ఆగిపోద్ది. అయితే ఏంది దానివల్ల ఉపయోగం ఏంటి? పండుకొని నిద్రపోవడమే. ఏముంది అందులో? కానీ దానికోసం మనవాళ్ళు జీవితాలను పాడు చేసుకుంటారు, పెళ్ళాన్ని వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు. ఎవరితో నాకు పని లేదని పోయాడు కాసుకోనడం. ఉదయం 6 గంటలకే బార్ షాప్ దగ్గర మనుషులు క్యూ ఉంటారండి. ఉదయం 6 గంటలకే, వాడు 9 గంటలకు తీస్తాడు, 6 గంటలకే ఉంటారు. ఏముంది అక్కడ అంటున్నాడు, ద్రాక్షరసము ఎర్రబడగాను, తళతళలాడుచుండగాను, రుచిగా ఉండగాను ఉన్నా దానివైపు చూడద్దు అనే మాట అంటున్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఒకసారి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ అవ్వ సంగతి చెప్తున్నాడు. ఇక్కడ అవ్వ సంగతి చెప్తున్నాడు కదండి. ఏమంటున్నాడు? ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైంది, వివేక రమ్యమై ఉండుట చూచినప్పుడు ఆమెకు ఆశ కలిగింది. దాని ఫలములను కొనిడి తీసుకొని తిని భర్తకు కూడా ఇచ్చింది, అతడు కూడా తిన్నాడు. ఎలా ఉందంట? అది చూచుటకు అందమైనది, ఆహారం మంచిది. అయ్యా మంచిదైతే దేవుడు తినద్దని ఎందుకు చెప్పాడు? మంచి ఫలం అయితే తినద్దని ఎందుకు చెప్పాడు? మన ఇంట్లో యాపిల్ తెచ్చుకుంటాం, చూడడానికి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. యాపిల్, కాశ్మీర్ యాపిల్ ఇంకా బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అది కుళ్ళిపోయింది, పాడైపోయింది. ఏం చేస్తాం దాన్ని? వెంటనే పిల్లకాయలు చూసినప్పుడు ఇది ఎలా ఉందంటారే, పారేరా తినగకరా అంటాం. అంటే అది తినడానికి పనికిరాదు. దేవుడు తినడానికి పనికిరాదని చెప్పాడు. నీవు ఆ పండు తినద్దు అని చెప్పాడు. నీవు చూసేటప్పటికీ దేవుడు చెప్పాడు కదా, తినద్దని చెప్పాడు కదా, అనుకోకుండా చూడగానే అబ్బా చలే అందంగా ఉంది, ఆహారానికి మంచిది, రమ్యమైనది, వివేకం ఇచ్చు రమ్యమైనదంట. ఈమెకేం తెలుసు అది వివేకం ఇచ్చు రమ్యమైనదని? ఎలా తెలుసు ఆమెకి? ఆశ కదా. మనకు తెలుసు కొన్ని విషయాల్లో ఇది మంచిది కాదని తెలిసినా మంచిదిగా చెప్తాం దాన్ని. లేదు నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇది నాకు తెలుసు అంటాం. అంటే మనకు తెలిసినట్టు మనం పోయి లోపల పోయి చూసినట్టు. ఇది మంచిది కాదయా అంటే నేను అనుభూతి చెప్తున్నానంటే నీకేం తెలుసులే, ఇది కరెక్టే మంచిది అని అంటాం. సో అవ్వ విషయంలో అలాగే జరిగింది. ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైంది, వివేకమిచ్చు రమ్యమైనది. ఏమైంది తర్వాత? ఆమె తినడమే కాదు భర్తకు కూడా ఇచ్చింది. ఇవాళగా అడుగుతాడుగా, నాకేది నువ్వు ఒక్కదాన్ని తిన, నాకు కూడా పెట్టు అనడా? ఒకవేళ ఈయన అడక్కపోయినా ఆయన తెచ్చేస్తుంది, నేను తిన్నానయ్యా నువ్వు కూడా తిను అని. ఆయన అంటాడు నాకు వద్దులేమ్మా, నాకు వద్దమ్మా అంటాడు. దేవుడు తినొద్దు. లేదు భలే ఉంది, ఇదే సైతాను కూడా చెప్పింది, దూతల్లాగా ఉంటామని చెప్పింది. అంటే దేవుడు చెప్పిన మాట ఎటో పోయింది, సైతాను మాటకు బలం వచ్చేసింది. తిను పర్లేదు కదా, బతిలాడు ఉంటుందా? ఏమంటే బతిలాడతారా మీరు?
మీ ఇంట్లో వాళ్ళు తినండి తాగండి అని బతిలాడరా? బతిలాడతారు కదా. మాకు వద్దన్నా కూడా కొంచెం ఇలా తాగు, కొంచెం ఇలా తిను, బతిలాడి పెడతారు. ప్రేమ వాళ్ళది. ఆ ప్రేమను బట్టి తిను తిను అంటారు. అది మంచిది అనే వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ అవ్వ కూడా అదే, ఆ పండు మంచిదే అనుకుంటుంది. అది తినకూడని పండు అనే సంగతి తెలిసినా సైతాన్ గారు చెప్పాడు కదా, దీనివల్ల మీకు జ్ఞానం వస్తుంది, దీనివల్ల మీరు దేవదూతలు అవుతారు అనేటప్పటికీ ఆమె చూసింది. ఎప్పుడైతే తన మనసులో దేవదూతలు, మంచిది, జ్ఞానము ఈ మాటలు జొరపడేలకే ఆ పండు ఆమెకి ఎలా కనపడిందంటే, ఓ చాలా అందంగా కనపడింది, బ్యూటీ. ఏమండి, తర్వాత ఏం జరిగింది? దేవుడు వచ్చాడు, కోప్పడ్డాడు, అరిశాడు, గెట్ అవుట్ ఫ్రమ్ ది గార్డెన్, వెళ్ళిపోండి మీరు బయటకు. తరివేసాడా? శాపంతో బయటపడ్డారు వాళ్ళు. అవరన్నాడు, నీవు ప్రయాసతో కూడిన పిల్లల్ని కంటావు, ప్రయాసతో పిల్లల్ని కంటావు. నువ్వు అయ్యా, నువ్వేమో వ్యవసాయం చేయాలి. ఇప్పుడు దాకా తోటలో తిరిగి తిరిగి ఎంజాయ్ చేసావు, ఇక నుండి నువ్వు ఎంజాయ్ చేయడానికి లేదు. నువ్వు పోయి పని చేసుకుని తినాలి, చెమట కాచు. సర్పానికి నువ్వు నేలన ప్రాకి మట్టి తినేయి. శాపాన్ని తెచ్చుకున్నారు. నువ్వు చూస్తే, కంటితో చూస్తే అది నీ కంటికి మంచిది కానీ కనపడచ్చు, కనపడేదంతా మంచిది కాదు. అందంగా ఉండేదంతా మంచిది కాదు. అసహ్యంగా కనపడేది అన్నీ చెడ్డవి కాదు. అది మనం గమనించాల్సి ఉన్నది. యాకోబు భక్తుడు అంటాడు, 1వ అధ్యాయం 15 వచనం, యాకోబు 1:15 అంటాడు, దురాశ. యాకోబు 15 1వ అధ్యాయం 15 వచనం, దురాశ అంట గర్భము ధరించి పాపమును కంటుంది, పాపం పరిపక్వమై. నువ్వు చెడ్డ ఆశ పడ్డావంటే అది లీడ్స్ టు సిన్ అంట, పాపానికి దారితీస్తట. పాపం వల్ల మరణం. ఎందుకు చచ్చిపోయాడు మావాడు అప్పుడే? ఎందుకు చచ్చిపోయాడు నీకు తెలీదా? నాకు తెలియదు ఎందుకు చచ్చిపోయాడు. వాడి దురాశే, వాడి చెడు ఆశ. ఈ సత్యాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, దావీదు గురించి కొన్ని మాటలు చూద్దాం. అక్కడ దావీదు అయ్యగారు, ఆమె బహు సౌందర్యవంతురాలట. ఉండుట చూసి ఏం చేస్తుంది ఆమె? ఆమె స్నానం చేస్తుందండి. ఎవరైనా కానీ స్త్రీ స్నానం చేస్తుంటే దారిన పోయేవాళ్ళు కానీ, దూరం నుండి కనపడిన వాళ్ళు కానీ ఎవరైనా ఏం చేస్తారండి? మామూలుగా ఇట్లా మనం వెళ్తూ ఉంటాం రోడ్డున పడి, కొంతమంది అట్లా రోడ్డుకు వస్తారు, చెంబు తీసుకొని. చెంబు అవసరం లేదు, కాలం దగ్గర పక్కన వస్తారు. మనుషులు పోతా ఉంటే ఏం చేస్తారు? వాళ్ళు లేచి నిలబడతారు. అంటే వీళ్ళ మీద గౌరవం కొద్ది కాదు. వీళ్ళు కనీసం అటు చూడరు. అయ్యో స్త్రీ కూర్చొని ఉంది అని చూడకుండా నేరుగా వెళ్ళిపోతారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే చూస్తారని కాదు కానీ అవమానంగా ఫీల్ అవుతారు, అందుకే లేచి నిలబడేస్తారు. మరి అలాంటిది ఒక స్త్రీ స్నానం చేస్తుంటే రాజు దావీదు ఎలా చూస్తాడండి? చూడచ్చా? మేనర్స్ తెలీదా దావీదుకి? స్నానం చేస్తా ఉంటే అయ్యో స్త్రీ స్నానం చేస్తున్నట్టు అని తల తిప్పుకోమలేదా? ఎంత చెడ్డోడండి దావీదు, ఎంత చెడ్డోడు. మామూలుగా మనమే ఎవరైనా కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా, ఏ స్త్రీ అయినా అలా స్నానం చేస్తూనే ఉంటానో లేక కూర్చొని ఉంటానో మనం వెంటనే తల తిప్పుకొని వెళ్ళిపోతాం, చూడం. అట్టాడిది దావీదు స్నానం చేస్తూ ఉంటే ఏం జరిగిందమ్మా? బహు సౌందర్యవతి అయి ఉండడు చూశాడంట. బా, ఇక వెంటనే అంతటి ఊరుకోలా అయ్యాన. అంతటి దూరుకోకుండా వెంటనే ఎంక్వైరీ చేశాడు. ఎవరు? పలానా ఉంది, ఎక్కడ, భలే అందంగా ఉంది, ఎవరామె అయితే నీకెందుకురా బాబు? ఏంటి నీకు పెళ్ళి కాలేదా? పెళ్ళైంది కదా, భార్యలు ఉన్నారు కదా, రాళ్ళు ఉన్నారు కదా, నువ్వెందుకు ఇంకా చూస్తున్నావు? సరే ఎంక్వైరీ ఎందుకు? సరే ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఏం తేలింది?
ఏలియాము కుమార్తెయు హిత్తీయుడకు ఊరియాకు భార్య అని చెప్పాడు. ఆమె ఎవరో కదయ్యా, ఊరియా భార్య అన్నాడు. పరాయివాడు భార్య అని చెప్పాడు కదా, అప్పుడు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? అమ్మో పొరపాటు అయితే నేను చూశాను, సారీ అనుకొని పక్క వెళ్ళిపోవాలి. అయితే ఈయనేం చేశాడు? దూతల చేత ఆమెను పిలువ రంపించాడు. ఎంత దుర్మార్గం అండి! మనుషులు ఎవరు చేయరు ఈ పనులు, చేస్తారా? తెలిసినా కూడా, ఫలాని వాడి భార్య అని తెలిసినా కూడా ఆమె రమ్మను. ఎంత తప్పుడు పని చేశాడు. ఈ కారణం ఏంటి తెలుసు చెప్పండి? కంటితో చూడడమే, చూసి ఆశించడమే, ఆ సౌందర్యానికి లోబడిపోవడమే, ఆ సౌందర్యం కావాలనే కోరిక, ఆశ కలగడమే. దయచేసి గమనించండి, చాలా దేవునికి బాధకరమైన విషయం అది. అయితే అలాంటి వాడిని క్షమించకూడదు. కానీ దేవుడు కరుణామయుడు కదా, దయగలవాడు కదా, మానవాళి కొరకు సిలువలో ప్రాణం పెట్టేవాడు కదా. అందుకనే దేవుని సేవకుని ద్వారా గద్దింపజేశాడు. నాతాను వచ్చి గద్దించాడు. రా బాబు చెప్తే అప్పుడు అన్నాడు, అయ్యా సారీ అయ్యా, నేను తప్పు చేశాను. నువ్వు ఒకసారి సారీ చెప్పి తప్పు చేశానంటే సరిపోదు. నువ్వు చేసిన ఘోర దుష్కార్యము, అక్కడ అంటాడు దేవుడు అతని దుష్కార్యమును బట్టి దేవునికి బాధ కలిగిందట. ఒకసారి ఆ మాట కూడా మనం గమనిస్తే 11వ అధ్యాయం చివరి వచనం లాస్ట్ మాట చూడండి. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యము, చెడ్డ కార్యంగా దేవునికి అనిపించలేదు. మనకు కూడా చండాలం అనిపిస్తుంది కదా. సో ఇలాంటిది, ఇది ఆశపడి సరే చివరికి ఏమైంది? ఇక మరలా ఆ తర్వాత అంతటి ఊరుకున్నాడా? ఊరియానే పిలిపించాడు. ఆమెను తెచ్చుకున్నాడు. ఆమె గర్భం వచ్చేసింది. ఆమె కబురు పెట్టింది, అయ్యా నాకు గర్భం వచ్చిందయ్యా. అరే గర్భం వచ్చిందా? అట్టయితే దాన్ని కవర్ చేసుకోవాలి నేను. ఊరియాను పిలిపించాడు. రా ఊరియాను పిలిపించి ఇంటికి పోరా అన్నాడు. ఎందుకు? వాడు ఇంటికి పోతే భార్య దగ్గర ఉంటాడు, గర్భం వస్తే వాడి ద్వారా వచ్చిందని కవర్ చేయడానికి. వెళ్ళడానికి ఇతను పంపిస్తే పోనన్నాడు. ఇంకోసారి ఏం చేశాడు? అతనికి మత్తు పానీయాలు దాపించేసి ఇంటికి పోరా అన్నాడు. అంటే మత్తు పానీయాలు తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే ఆ మత్తులు ఇంటికి పోతాడని. అప్పుడు కూడా పోలేదు అతను. ఇక లాభం లేదనుకొని ఆఖరికి యోవాబు కబురు పెడితే లెటర్ రాస్తాడు. ఇతనికే ఇస్తాడు, ఊరియా చేతికి లెటర్ రాసి పోయి యోవాబుకి. అందులో ఏముంటుంది? ఊరియాని ముందు వరుసలు పెట్టి చచ్చిపోయేటట్టుగా యుద్ధంలో పెట్టేసి అన్నాడు. ఎంత దుర్మార్గం అండి! మనుషులు చేస్తారా ఇదే? ఎవరు చేయరు. ఇలాంటి ఈ కారణం ఏంటంటే కేవలము ఆశే కారణం. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, మంచి భవిష్యత్తు పొందుకోవాల్సిన వాళ్ళు కూడా ఈ ఆశ కొద్దీ ట్రాక్ తప్పిపోతూ ఉంటారు. దయచేసి వద్దండి, చెడు విషయంలో ఆశ పడద్దు. ఎర్రగా ఉన్నారు, వద్దు. ఎర్రగా ఉన్నందువల్ల ఏం లాభం లేదు. డబ్బు ఉంది, వద్దు, దానివల్ల నష్టమే. గమనించండి. అలాగే ఇంకొక మాట కూడా చూస్తే ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 6:2, దేవుని కుమారులు నరుల కుమార్తెలలో ఏమండి చక్కని వారట. చక్కని వారు చూసి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అంటే దేవుని కుమారులు అంటే దైవికంగా ఉండేవాళ్ళు. డివైన్ క్రిస్టియానిటీ, డివైన్ క్రిస్టియన్స్ చాలా రకాలు ఉంటారు. డివైన్ క్రిస్టియన్స్ వేరు. ఇప్పుడు మనవాళ్ళు అంటారు విశ్వాసులు అంటారు. విశ్వాసులు, భక్తులు, భక్తిపరులు, పరిశుద్ధులు, బ్యాప్టిస్టు వారు, పెంతెకోస్తు వారు, ఇలా ఉన్నారు కదా. అలా చెప్పేవాళ్ళల్లో వీళ్ళు దేవుని కుమారులట. అంటే డివైన్ ఎబిలిటీ కలిగిన వారు, దైవ సంబంధమైన విషయాల్లోనే ఉంటారు. కానీ వారు కూడా చూశారట. చూస్తే అందమైన దేవుని కుమార్తెలను చేసుకోవాలి కదా వాళ్ళు. వాళ్ళు ఎవరిని చేసుకున్నారట?
నరుల కుమార్తెలను చేసుకున్నాడు, అందంగా ఉన్నారని. అంటే ఇప్పుడు దేవుని కుమారుడు నరుని కుమార్తె పెళ్లి చేసుకుంటే ఏమవుద్దండి? మామూలుగా ఒక క్రైస్తవుడు ఒక హిందువు పెళ్లి చేసుకుంటే ఏమవుద్ది? ఒక క్రైస్తవుడు ముస్లిం పెళ్లి చేసుకుంటే ఏమవుద్ది? మనకు తెలిసిందే, చెప్పక్కర్లేదు. ఈ క్రైస్తవ ప్రభావం వాళ్ళ మీద పడుతుందా? సచ్చినా పడదు. వాళ్ళ ప్రభావమే వీళ్ళ మీద పడుతుంది. ఉదాహరణ సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు దేవుని చేత ఎన్నిక కాబడినవాడు, దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవాడు. సొలొమోను మహారాజు జ్ఞానం ఇచ్చాడు, అమితమైన జ్ఞానం ఇచ్చాడు దేవుడు. లోకంలో అతనికి మించిన జ్ఞానం ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి లేదు. అంత గొప్ప జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని అజ్ఞానిగా నిరూపించుకున్నాడు సొలొమోను. 1000 మంది భార్యలు చేసుకుని ఎవడైనా 1000 మంది భార్యలు చేసుకుంటాడండి? తెలివి గల్లవాడు ఎవడైనా? తెలివి గల్లవాడు ఒక్క భార్యను చేసుకోవడానికే అటు ఇటు ఇబ్బంది పడతాడు. భర్తనైనా ఎవరినైనా ఒక స్త్రీ ఒక్కరిని చేసుకోవడానికి చాలు, ఒక పురుషుడు ఒకరిని చేసుకో చాలు. ఎందుకంటే వాళ్ళిద్దరితోనే సరిపోద్ది జీవితం అంతా. ఇంకొక రెండో వ్యక్తి, పురుషుడికి కానీ స్త్రీకి కానీ రెండో వ్యక్తి జీవితంలోకి వస్తే ఎలా ఉంటుంది? మనం చూస్తూ ఉంటాం కదా, చాలా సమస్యలు. సరే, ఏది ఏమైనా ఇక్కడ నరుల కుమార్తెలను చక్కని వారని చేసుకున్నారట. అంతే, పతనం, ఆత్మీయ జీవితాలు పతనం అయిపోయాడు. ఇంకొక మాటను గుర్తు చేసుకుందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20 వచనం. రాజులు 2వ గ్రంథం 5:20. నయమాన్ను బాగు చేశాడు. గేహజీ వాటిని అంగీకరించడానికి మా యజమానికి మనసు లేదయ్యా. నయమానును బాగు చేశాడు ఎలీషా. అప్పుడు నయమాను కొన్ని బహుమానాలు ఎలీషాకి ఇవ్వాలని ఇష్టపడ్డాడు. ఎలీషా ఏమన్నాడు? అవసరం లేదు, వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతున్నాడు. ఆశ పుట్టింది ఎవరికి? ఎలీషా ఎలీషా వద్దంటే ఎలీషా శిష్యుడికి ఆశ కలిగింది. గేహజీకి ఆశ కలిగి ఆయన పోయా నాకు ఇయ్యే నేను తీసుకుంటాను అనొచ్చుగా. ఏమంటున్నాడు? నా యజమానికి మనసు లేదు అంటే ఎలీషా మీద సాడీలు చెప్తున్నాడు. ఎలీషా మీద బ్యాడ్ చేస్తున్నాడు అన్నమాట. ఎలీషాని బ్యాడ్ చేస్తున్నాడు. నువ్వు తీసుకో, నువ్వు ఆశపడ్డావు, తీసుకో, ఓకే, నువ్వు తీసుకో, నువ్వు సంతోషపడు. నీ యజమానుడు లేక నీ సీనియర్ సేవకుడు, అతన్ని ఎందుకు నీవు ఫ్రాడ్గా నిరూపించాలి ట్రై చేస్తున్నావు? నా యజమానుడికి మనసు లేదు, అందుకు యెహోవా జీవోదయ పరిగెత్తుకొని వచ్చాను అంటూ ఇంకో మాట చెప్తాడు. ఇంకొక కథ చెప్తున్నాడు. అయ్యా, ఇప్పుడే నా యజమాని దగ్గరికి 2 యవనస్తులు వచ్చారు, వాళ్ళకి బట్టలు కావాలా, వాళ్ళకి డబ్బు కావాలా, ఇప్పుడే పంపించాడు ఆయన. మళ్ళీ ఈ మాట అంటాడు. ఎందుకు అంత అవసరమా? ఆశ అనేది కథలు అల్లిస్తుంది మన చేత. ఆశ అనేది రకరకాలుగా మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అలా చేసినప్పుడు చెప్పినప్పుడు ఆయన అన్నాడు, 1 ఏందయ్యా, 2 ఏందయ్యా, 4 తీసుకో. తీసుకొని వచ్చేసాడు. మనుషులు కూడా పెట్టి పంపించాడు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎలీషా ముందుకు వచ్చి నిలబడ్డాడు. గేహజీ, ఎక్కడ పోయావయ్యా? నేను ఆడిపోలేదయ్యా, నేనే ఉన్నాను. చూసి ఎన్ని అబద్ధాలు ఆడాడు. ఆశ అబద్ధాలు ఆడిస్తుంది. గమనించండి, ఆశ అబద్ధాలు ఆడిస్తుంది. ఏందయ్యా గేహజీ, ఏం చెప్తున్నావు? నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నయమాన్ నీకు ఎదురొచ్చి ఇచ్చేటప్పుడు నీతో నేను లేననుకున్నావా? అవునండి, దేవుని సేవకుడికి సమస్తము తెలుస్తుంది. మీరు దాచిపెట్టినా దాగదది. పాస్టర్ గారికి కనపడకుండా మీరు ఏదైనా చేసినా దేవుడు సేవకునికి తెలియజేస్తాడు. గమనించండి, మీ మధ్యలో ఉన్న దేవుని సేవకునికి కనపడకుండా మీరు చేయాలనుకుంటే చేయలేరు.
పాస్టర్ గారు చేసి మాకే ఆయన కొడతాడా తిడతాడా? కొట్టడు, తిట్టడు, మీకోసం ప్రార్థన చేస్తాడు. ఏమని? మార్చయ్యా అని. మార్చయ్యని ప్రార్థన చేస్తే దేవుడు మార్చాలనుకుంటే మారుస్తాడు, లేకపోతే కొట్టాలనుకుంటే కొడతాడు. దెబ్బ రుచి అప్పుడు తెలుస్తుంది ఆశ యొక్క రుచి. గమనించండి. మరి కీర్తనకారుడు 119వ కీర్తన 37వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? 119:37 వ్యర్థమైన వాటినే చూడగాకు, చూసినందువల్ల వాటి మీద నీకు ఆశ కలుగుతుంది, కనుక నీవు అలాంటివి చూడొద్దు అంటాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేను చూడకుండా, నా కళ్ళు చూడకూడదు, వ్యర్థమైన వాటిని చూడకూడదు. అంతే కదండి. ఇప్పుడు రోడ్డుని వెళ్తూ ఉంటాం, సినిమా వాల్ పోస్టర్స్ కనిపిస్తాయి. వాల్ పోస్టర్స్ చూడకుండా ఎంతమంది వెళ్తారు? భక్తి కలిగిన వారు, ప్రార్థనా పనులు ఉన్నవాళ్ళు ఆ సినిమా ఏముందిలే అందులో చూడకుండా వెళ్ళిపోతారు. అది లేని వాళ్ళు మామూలు క్రైస్తవులు ఏం చేస్తారు? అరే భలే ఉందా ఇది, చూద్దాం, ఇది ఏంది ఇది, దాని పేర్లు చదివి ఊర్లు చదివి అన్నీ ఉంటాయన్నమాట. చూసి అలా అనమాట. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయమంటున్నాడు. అంటే నేను బలహీనుడు చూస్తానేమో అనేటువంటి ఒక ఉద్దేశం అనమాట. అలాగే ఇంకొక మాట అక్కడే 43వ వచనంలో చూస్తే, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రం తీసివేయకము, నీ న్యాయ విధుల మీద ఆశ నిలుపుకొని ఉన్నాను. ఆశ ఎక్కడంట? ఎవరి మీద అంట? న్యాయ విధుల మీద. మన కంటితో చూసే భౌతిక సంబంధమైనది కాదు, దైవ సంబంధమైన న్యాయ విధులు. ఏది న్యాయము, ఏది అన్యాయము? న్యాయమైనదే వాటి సంబంధమైన పనులే నేను చేయాలి, ఆ విధులే నేను చేయాలి. అలాగున నాకు ఆశ కలిగించు, అలాగున ఉంటానంటాడు. కొలసీలకు రాసిన పత్రిక 3:5లో పౌలు అంటాడు, ఆ దురాశను చంపివేయండి అంటాడు, ఆ చెడు ఆశను చంపివేయండి అంటాడు. మత్తయి సువార్తలో మనం గమనిస్తే హేరోదు విషయాల్లో కూడా ఒక మాట చెప్పుకోవచ్చు. క్రిస్మస్ దినాల్లో జ్ఞానులు వచ్చి, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, మేము ఆయన నక్షత్రాన్ని చూసి పూజించడానికి వచ్చామంటే హేరోదు రాజు ఏమనాలి? యూదుల రాజా, యూదుల రాజు అంటే ఎప్పుడు అవుతాడు ఆయన? ఎప్పుడో భవిష్యత్తులో కదా, ఓ 25 ఏళ్ళకు 30 ఏళ్ళకు కదా అయ్యేది, ఇప్పుడు కాడు కదా. ఇప్పుడే ఆయనకేం తొందర? ఆయన ఆశ ఏంటంటే నా జీవితకాలం ఉండాలి నేనే, నా జీవితకాలం అంతా నేనే రాజుగా ఉండాలి, ఇంకా వేరేవాడు ఎవడు రాకూడదు. అది ఆయన ఆశ. అందుకనే ఎక్కడ పుట్టాడు ఎంక్వైరీ చేశాడు. తేలిన తర్వాత పలానా చోట బెత్లెహేములో. సరే అయితే జ్ఞానం చెప్పాడు, మీరు వెళ్ళి ఆయన పూజించి నాకు కూడా వర్తమానం తేండి, నేను వచ్చి పూజిస్తాను. ఒట్టిదే, దొంగ మాట. వాళ్ళు వెళ్ళారు, తిరిగి వద్దాం అనుకున్నారు. దేవునితో చెప్పింది, జ్ఞానులు చెప్పాడు జ్ఞానులకి, మీరు ఆ రూట్లో వెళ్ళొద్దు, హేరోదు యేసుని చంపాలనుకుంటున్నాడు. వాళ్ళు వేరే రూట్లో వెళ్ళిపోయారు. రాజుకు అర్థమైపోయింది, వేరే రూట్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ యూదుల రాజు అనే అతను పుట్టున్నాడు, అతను నేను చంపకపోతే అతను నాకు పోటీకి వచ్చేస్తాడు, నా రాజరకం పోతుంది, నేను ఇక ఓడిపోయిన పరిస్థితి అవుద్ది, నేను ఇంట్లో పడుకోవాల పరిస్థితి అవుద్దేమో అనుకున్నాడు. 2 సంవత్సరాల్లోపు వాళ్ళందరినీ చంపేమన్నాడు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆశ ఏం చేస్తుంది? ఒకవేళ పుట్టింది ఒక వ్యక్తే కదా, యూదుల రాజు యేసు ఒక్కడే కదా. మరి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు ఒక్కడిని చంపడానికి చేతగాక ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ చంపిస్తున్నాడు. ఆశ ఎంత పని చేస్తుందంటే, ఎంత దుర్మార్గం పని చేసింది కదా. ఎంతమందిని రామాలు అంగలార్పు వినపడాను, ఎంతమంది అండి గమనించండి. మరి అలాగన ప్రతి ప్రభు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 22:15 యేసు ప్రభు ఆశపడుతున్నాడు. లూకాసు వార్త 22:15 అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కాను భుజింపాలని మిక్కిలి ఆశపడితేనే. ప్రభు చెప్తున్నమాట, నేను ఆశపడ్డాను.
ఎక్కువ ఆశపడ్డాను. దేనికో తెలుసా? పస్కాను భుజించాలని. పస్కాను భుజించాలంటే శిష్యులతో సహవాస భోజనం. రెండోది పస్కా పండుగ అంటే ప్రజల కొరకు బలి కావడం. అంటే నేను ప్రజలతో ఉండాలని, ప్రజల కొరకు చావాలని, అది నా ఆశ. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది అందుకే. దూరంగా ఉండొచ్చు కదా, పరలోకంలో ఉండి అక్కడి నుంచే మనలో ఎవరినో ఒకరిని మనలాంటి వాళ్ళ ఒక మనిషిని పవిత్రంగా పెంచేసి ఆయన్ని సిలువలో చంపించేసి అందరి కోసం పరిహారం చేస్తే సరిపోదా? ఆయనే పరము నుండి భూమికారు దించాడు, లోకానికి వచ్చాడు, కన్య మరియ గర్భం జన్మించాడు. ఒకవేళ భార్యాభర్తలకు పుట్టి ఉండుంటే ఆ లెక్క వేరే, ఎవరు యాక్సెప్ట్ చేయరు. కన్యకకు పుట్టడం జరగాలి. అంటే కన్యకు ఎలా పుడతారు? అదే మరి దేవుని ఏర్పాటు. అంటే దేవునికి సాధ్యమే కదా ఏదైనా. సో అలాగున యేసు ప్రభు మనతో ఉండాలని ఇమ్మానుయేలు దేవుడుగా వచ్చాడు. హల్లెలూయా! ఇమ్మానుయేలుగా మన మధ్యకు వచ్చేసాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని. అదండి యేసు ప్రభు ఆశ. ఏంటి తెలుసా? మనతో ఉండాలని, భూమిపైకి వచ్చి మన కోసం శిలువలో ప్రాణం అర్పించాలని, మన కోసం పస్కా పశువుగా అవ్వాలని, మన కోసం పస్కా బలిలో ఉండాలని ఆయన ఏర్పాటు. అది ఆయన ఆశ. ఈనాడు క్రైస్తవ లోకం, విశ్వాసుల ఆశ ఎలా ఉంది? నేను భక్తిలోన పెరగాలని ఆశ ఉందా? ఈ లోకంలో అంతా సంపాదించుకోవాలని ఆశ ఉందా? ఈ లోకంలో అందంగా కనపడాలని ఆశ ఉందా? ఈ లోకంలో నలుగురికి కనపడాలని ఆశ ఉందా? ఈ లోకంలో అందంగా కనపడి అనేక మందిని ఆకర్షించాలని ఆశ ఉందా? ఏమండి, మనం చేసే ప్రతి పనిలో మన ఆశే కనపడతా ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో, ఏ పనైనా కావచ్చు. మా బోటోళ్ళు సేవకుల్లో కూడా చాలామందిలో ఉంది ఆశ. సంపాదించాలి, వేల కోట్లు వందల కోట్లు సంపాదించాలి. లేరా? ఈనాడు సేవకుల్లో లక్షలు సంపాదించిన వాళ్ళు లేరా? కోట్లు సంపాదించిన వాళ్ళు లేరా? అంత ఎక్కడి నుంచి సంపాదించగలిగారు? ఈ వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. సేవ అంటే వ్యాపారం కాదు. ప్రియమైన వాళ్ళ వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి, ఎలాంటి ఆశ నీకుంది ఈ క్రిస్మస్ దినాల్లో? ఎలాంటి ఆశ ఉంది? బట్టలు కుట్టించుకోవాలా? స్మాల్ డిజైర్. బట్టలు ఏముంది, కుట్టించుకోకపోయినా అదే పెద్ద ఇదేం కాదు. బంగారం తీసుకోవాలా, లేకపోతే మంచి వస్త్రాలు తీసుకోవాలా, మంచి పిండి వంటలు చేసుకోవాలా, మంచి అలంకరించుకోవాలా, అది చేయాలా, ఇది చేయాలి, రకరకాలుగా ఆశ. నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఒక కుర్రాడు, బహుశా ఒక 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను నేను. పాస్టర్ గారు ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు. ఇంటికి పిలిచి ప్రార్థన చేయమన్నాడు. ఆయనకి చిన్న కుమారుడు ఉన్నాడు, 2 సంవత్సరాల బాబు, ఆయన భార్య, ఈ ముగ్గురే ఆ ఇంట్లో ఉంది. వాడు ఒక వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు, చిన్న వ్యాపారం. అతడు నన్ను పిలిచి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. సరే ఏమని చేయాలని అడిగా. అంటే నీ నీడ్స్ ఏంటి చెప్పు అని అడిగా. క్రిస్మస్ పండగ వస్తుంది సార్, పండగకి ఖర్చులు కావాలా, డబ్బులు లేవు, ఖర్చుల కోసం ప్రార్థన చేయి. ఏమాత్రం కావాలి అన్న. నాకు తెలియక అమాయకంగా, పండగ అంటే ఉంటే ఏదో 2-3 వేలు ఖర్చు ఉంటుందేమో. అప్పట్లో ఏమన్నా ప్యాంట్ షర్ట్ ఒక 400లకు వచ్చేస్తాయి, 300లకు 400 ప్యాంట్ షర్ట్ వస్తాయి. ఒకవేళ చీర కూడా 500-600లకు వచ్చేస్తుంది. మహా అయితే ఒక 1000 లేకపోతే 2000 మాంసం తెచ్చుకుంటే 1 కిలో తెచ్చుకుంటారు, అంతే కదా. అనే ఒక 1000 రూపాయలు 2000 కదా, 2000కి కూడా ప్రార్థన చేయమన్నాడు. ఏంద్రా ఇతను అని నేను కొంచెం ఇబ్బంది పడి, ఈ క్రిస్మస్కి ఏంటి ఎంత కావాలి అన్న. ఒక 50,000 కావాలి సార్. 50,000 అంట. వింటారా? 50,000 అంట. 20 సంవత్సరాల క్రితం సంగతి ఇది, ఈరోజు సంగతి కాదు. ఈరోజు కూడా 50,000 అవసరం ఎవరికన్నా? ఏ సార్, 50,000 అవసరమా? అవసరం లేదు. ఈరోజు కూడా అవసరం లేదు. ఆ రోజు 20 ఏళ్ల క్రితం ఆయనకు అవసరం. 50,000 కావాలంటే నేను కింద నుండి పైదా చూసి ఏం చేస్తాను 50,000 తరనా?
ఏం చేసేది సార్, నేను బట్టలు సూట్ తీసుకోవాలా, నా కొడుకు సూట్ తీసేయాలా, నా భార్యకి పొడి చీర తీసేయాలా, మరి మీ ఇంటికి ఎవరైనా వస్తారు, బిర్యానీ చేసుకోవద్దా, ఎంత కావాలి బిర్యానీకి, మాంసం ఎంత కావాలి, ఒక పొట్టేలు తెచ్చేస్తాను సార్. పొట్టేలు తెస్తారంట. ఏం చేసుకుంటాడు మీ ముగ్గురికి పొట్టేలు? మీరు ఏమైనా ఒక 100 మందిని భోజనాన్ని వేస్తున్నారా? లేదే. ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. ఇంటికి ఎంతమంది వస్తారు? ఏమంటే ఎంతమంది వస్తారు మన ఇంటికి? పెట్టేవాడు అనుకుంటే ఒక 10 మంది 20 మంది వస్తారు. ఇటు పెట్టడు రా అనుకుంటే ఒక్కడు కూడా రాడు. ఆశ ఏమిటి? ఆశ 50,000 కావాలా, మరి తెచ్చుకొని అప్పు తెచ్చుకొని 50,000తో తిని ఎప్పుడు తీరవాలదే? వద్దు, అలాంటి ఆశ వద్దు. ఆశపడండి దేని కొరకు? ప్రభు సహవాసంలో పెరగాలని, ప్రభుతో పెరగాలని, ప్రభుతో ఉండాలని, ప్రభువునందు ఆత్మీయులుగా ఉండాలని, ప్రభువునందు మరణించాలని, ప్రభు ద్వారా నిత్యజీవం వెళ్ళాలని, అది ఆశ. అలాంటి ఆశ పొందాలనే ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే అంటాడు, నేను ఈ పస్కాను భుజించాలని ఆశపడుతున్నాను. చివరి దినాల్లో ఆయన మాట అన్న కనుక ఈరోజు ప్రభు బల్ల కూడా మన మధ్యలో ఉన్నది. ఒకవేళ మనం ప్రభు బలను తీసుకుంటున్నాం అంటే, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం అంటే ఆశతోనే తీసుకోవాలి. మనం చాలామంది బాధ్యతతో తీసుకోవాలి కాబట్టి సాంప్రదాయ ప్రకారంగా అలా తీసుకుంటుంటారు. అలా కాదు. ఆశ ఏమిటి? ఆశ ఆ రొట్టె ద్రాక్షరసం ద్వారా నేను ఆత్మీయంగా పెరగాలి, అది ఆశ. తల్ల వంచండి, ప్రార్థన చేస్తూ. జీవం గల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు గనుడవు, గొప్ప దేవుడు, రక్షకుడు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఈ సమయంలో ఆశ పడిన ఆకాను ఏమయ్యాడు? అయా, శపించబడినటువంటి దానిని చూచి ఆశించి దొంగిలించి దాచుకున్నాడు ప్రభా. ఆ మాటను బట్టి అనేక విషయాలు మేము గుర్తు చేసుకున్నాం ఆయన. ఈ క్రిస్మస్ దినాల్లో మరి హేరోదు ఆశ ఎప్పటికీ నేనే రాజుగా ఉండాలని, కానీ మీరు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవాళి కొరకు మానవాళి విమోచన కొరకు బలి అవ్వాలని పస్కా భుజించడానికి సిద్ధపడ్డారయ్యా. మానవుల సహవాసంలో ఇమ్మానుయేలుగా ఉండాలని ఆశపడ్డారయ్యా. మరి మేము అనుసరిస్తున్నాం, మేము వెంబడిస్తున్న వాళ్ళం. మేము కూడా అలాంటి ఆశ కలిగి ఆత్మీయంగా పెరిగేలాగా దీవించమని, వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకరం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.